హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్వప్న లోపలికి రావచ్చా అమ్మమ్మ గారు అని అడుగుతుంది అమ్మమ్మ గారిని. దానికి అమ్మమ్మ గారు రామ్మ, అడగాల్సిన అవసరం లేదు అంటారు. లోపలికి వచ్చి కూర్చొని, ఏంటి అమ్మమ్మ గారు, కావ్యకి అన్యాయం చేయాలని చూస్తున్నారు? తాతయ్య గారు మీరు కూడా అలానే ఉన్నారు. మీరు మాట్లాడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు ఇంటి పెద్ద కదా, అంతటితో ఆగిపోతుంది. ప్లీజ్ తనని కొంచెం సేవ్ చేయండి అని అడుగుతుంది. దానికి తాతయ్య గారు, ఏం మాట్లాడమంటావమ్మా? ఆ పసిబిడ్డను చూసి ఏం మాట్లాడలేకపోతున్నాము. అంతలో స్వప్న, నీ మనవుడు చేసిన తప్పుకి కావ్య బలైపోతుంది కదా, అది మాత్రం ఆలోచించరా మీరు? బిడ్డ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. మా నోరు ఇంకంతకంటే మాట్లాడితే మా గురించి మా పెద్దరికం మాకు నిలబడదమ్మా, అందువల్ల మేమేమి మాట్లాడలేకపోతున్నాము అని చెప్పి అంటారు. ఎవరు ఏమి చేయలేరు అని అర్థమైంది తాతయ్య గారు, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో కావ్య కోసం వెయిట్ చేస్తూ అప్పు చూస్తూ ఉంటుంది. కావ్య అప్పును కలుసుకొని ఇద్దరు కలిసి మాయా ఇంటికి వెళ్దాము అనుకుంటారు. కావ్య వాళ్ళని రాజ్ ఫాలో అవుతున్నాడని కావ్య గమనిస్తుంది. మాయా ఇంటికి వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతూ రాజుని తికమక పట్టేస్తూ ఉంటారు. తర్వాత ఇంట్లో అనామిక ఫోన్లో తన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ తనకు ఫోన్ చేసి 10 lakhs అమౌంట్ కావాలి, లేకపోతే మేము సూసైడ్ చేసుకుంటాం, మా పరిస్థితి అంత ఘోరంగా ఉంది, లేదా వాళ్ళు మమ్మల్ని పోలీసులు పట్టుకెళ్తారు అని చెప్పి చెప్తా ఉంటారు. దానికి అనామిక, నన్నేం చేయమంటారు? మీరు ఎందుకు అంత అతిగా ఖర్చులు చేస్తున్నారు మమ్మీ? మీరు దయచేసి నన్ను ఇంకా డబ్బులు అడగండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి, నేను డబ్బులు ఇవ్వలేను అంటుంది. ప్లీజ్ అమ్మ కొంచెం ట్రై చేయి, మాకు 1 hourలో డబ్బులు 10 lakhs అమౌంట్ కావాలి అని చెప్పి పెట్టేస్తారు. అప్పుడు అనామిక ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి తన భర్త అయిన కళ్యాణ్ డబ్బులు చెక్ బుక్లో సైన్ చేసి పెడతాను అని చెప్పిన మాట వాళ్ళ అమ్మ ఫోన్లో చెప్తుండగా వింటుంది. ఆ మాట తనకి గుర్తు వచ్చి బీరువాలో చెక్ బుక్ ఉందో లేదా అని చెక్ చేస్తుంది. తనకి చెక్ బుక్ దొరుకుతుంది. ఆ చెక్ బుక్ తీసుకొని దాని మీద 10 lakhs అమౌంట్ రాసుకొని వాళ్ళ డ్రైవర్ని పంపించమని వాళ్ళ మదర్తో చెప్తుంది. వాళ్ళ మదర్ డ్రైవర్ పంపిస్తుండగా తనని ఇంటి బయటే కలుస్తాను, ఇంటి బయటకు వచ్చి చెక్ బుక్ తీసుకోమని చెప్తుంది. అది డ్రైవర్కి ఇవ్వడానికి తను వెళ్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన స్వప్న తను ఏం చేస్తుంది అని చెప్పి గమనిస్తూ తనని ఫాలో అవుతూ ఉంటుంది. అంతలో అప్పుని కావ్యని రాజ్ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు పిచ్చి పిచ్చిగా అటు ఇటు తిరుగుతూ తనని కావాలని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అనామిక ఏమో చెక్ ఇవ్వడానికి ఇంటి బయటికి వెళ్తూ ఉంటుంది. అనామికని స్వప్న ఫాలో అవుతూ ఉంటుంది. రాజు ఏమో అప్పు కావ్యలను ఫాలో అవుతూ ఉంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. మాయని రేపు కలుస్తారో లేదో అనే విషయం రేపు తెలుసుకుందాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ సీరియల్ చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.